ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. దేవదానం సార్ గారు మొదట ప్రార్థన చేస్తారు. సరే నాన్న, వందనాలు. విన్నా సార్. ఓకేనా. ప్రేమామయుడమైన మా పరలోకపు జనక, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరోసారి ఈ ప్రాతకాలమున మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచడానికి, మమ్మల్ని బలపరచడానికి మీరు ఏర్పాటు చేసిన 4403 దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీని బాధ్యత వహిస్తున్న బర్నబాస్ అన్న గారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ పాసనలో ఈ ఉదయ కాలం పలు ప్రదేశాల నుండి కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం. ఇదేనా ఫ్రాంక్లిన్ అన్న గారిని అధ్యక్షులుగా ఉంచినందున మీ స్తోత్రాలు. చక్కగా నడిపించడం మీ కృపానుగ్రహిస్తున్నందుకే వందనాలు. అలాగే మా కొరకు వాక్యం అందించడం శుభోదర రాజు గారిని ఈ దినం మా కొరకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు. చేరి వచ్చిన పెద్దలను, పరిచారకులను, దైవజనులను, పరిశుద్ధులు, సహోదరి సహోదరులను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ఇలాగూ దినదినము కూర్చుంటున్న మేము అనేక సంగతులు మీ లేఖలను నేర్చుకోవటానికి కృప చొప్పున కూడా బ్రతిమలాడుచున్నాం. ఆయన సహాయం చేయండి. ఇక పాటలు పాడేవారిని, ప్రార్థించే వారిని, వాక్యం అందించే వారిని, మరి చేరిన ప్రతి వారిని మీ కృపాస్థలకు అప్పగించుకుంటుండగా సహాయం చేయమని, మీ మహిమార్థమై ఈ కార్యం జరిగించుకొనమని, మా కొరకై అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టిన ప్రాణనాథుడైన యేసు నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఈ కూడికను మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్య ఉన్నటువంటి రాజుగారు పాట పాడతారు. అన్న వందనాలన్నా. వెంకటన్న సార్ వందనా సార్. వందనా సార్. వందనాలన్నా. మన క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకములో నుండి 188వ కీర్తన 188వ కీర్తన, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా అని కీర్తన పాడుకున్నాం. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా రక్షకుడని, మా స్నేహితుడని, పరిశుద్ధుడవు మా యేసయ్యా, మా రక్షకుడని, మా స్నేహితుడని, పరిశుద్ధుడవు
మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చమయా. మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చమయా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా. నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా. మమ్ము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథా. జీవపు దాత శ్రీ యేసునాథా. స్తుతింపవచ్చమయా. మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చమయా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా. నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా. మమ్ము బలపరచుము యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోనే, విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చమయా. మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చమయా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవ నీయా. మమ్ము బలపరచుము యేసయ్యా. అన్న వందనాలన్నా. సార్ చక్కని పాట పైన వందనాలు సార్. వందనాలన్నా, వందనాలు. వందనాలు సార్. తర్వాత మన వాక్య పరిచయం నిమిత్తము పెద్దలు పాలసారు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. 4403 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు చేరించిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా ప్రభు మహింపరిచినాడు. మీకు ప్రార్థన చేస్తాము. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనామము మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున
ఉదయకాలం అరుణోదయమనే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. నాయన నిన్న పరిశుద్ధ దినములో ఆయా సంఘాల్లో ఆరాధనలో వాక్య పరిచయంలో రొట్టె విరుచుడు కార్యక్రమంలో మీరే మైపొందిన స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలం సజీవులుగా ఉంచి నాయన తండ్రి మీ సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా కాపాడిన ఆయన నూతన సంవత్సరంలో 20 తారీఖు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా మీ దయగల మాటలు వినుటకు మీరు కృప చూపినారు స్తోత్రాలు. మీ దాసుడు విఎస్ శుభోదయ రాజు గారిని మీరు ఏర్పాటు చేసుకొని మీ సేవ జరిగిస్తుండగా ప్రభువాని దాసుడు ఆయన వరుస ధ్యానాలు ప్రభువా తండ్రి సమయం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం నుంచి ప్రభువా తండ్రి నాయన అనేక విషయాలు ప్రభువా నీ దాసుని ద్వారా వింటున్నాం. దావీదు గురించి దావీదు యొక్క ప్రభువా తండ్రి 12 గోత్రములలో వారి నుంచి ఆయన అనేక సత్యాలు విన్నాం ప్రభా. ఇప్పుడు మీ పక్షంగా నిలబడి ఈ దాసుని బలపరచండి. కరెంటు ద్వారా నెట్ ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీరు కృప చూపండి. ఈ దాసులు అనేక సంవత్సరాల నుంచి కాపాడినైనా తండ్రి నాయన ప్రమాదం నుంచి తప్పించి నాయన ఇక నూతన సంవత్సరంలో 20వ తారీఖు మా మధ్య నిలిపినందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ దాసుని బలపరిచినైనా మీ వాక్యం అందించుండగా వినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు వినటకు మీరు కృప చూపండి నాయన. చేర్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రానైనందుకు స్తోత్రాలు లేచు. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. సార్ పాలసారికి ప్రత్యేకమైన వందనాలు. తర్వాత ఇప్పుడు మనం మంచి మంచి సమయానికి వచ్చాము. మన దైవజనులు శుభోదయరాజు గారు తిరుపతి నుంచి మనకు పరిశుద్ధమైన లేఖనములు అందిస్తారు. సార్ వందనాలు సార్. వందనాలన్నా. వినపడుతుందన్నా నా మాటలు? వినపడుతున్నాయి సార్. ఫ్రాంక్లిన్ గారు వందనాలు సార్. నడిపించే నాయకులు తప్పక కనపడాలి. వాస్తవంగా అందరూ కనపడాలి. నాయకులు బహిరంగంగా కనపడాలి. ఈ ఉదయకాల వేళ ప్రభు తన మహా కృప చొప్పున మరొకసారి ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడగా ఎన్ని ఆటంకాలున్నా ఇలాగూ ప్రభు వాక్యం కొరకు కూడుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సందర్భం కొరకై, సమయం కొరకై, సౌకర్యాల కొరకై ప్రభువును మనం స్తుతిద్దాం. దేవుని వాక్యం మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. గాతు వాడైన గొల్యాతు. బైబిల్ గ్రంథంలో మరొక గొల్యాతు కూడా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో గిత్తీయుడైన గొల్యాతు, గాతు వాడైన గొల్యాతు, పక్కనే బేత్లెహేమీయుడైన దావీదు. సర్దారులలో ఒకడు గొల్యాతు. యెషయి ఇంటిలో ఎన్నిక లేనివాడు దావీదు. గొల్యాతు పేరు మీద పట్టణమే ఉన్నది.
దావీదు పేరు మీద ఏమీ లేదు. గొల్యాతు బాల్యము నుండే విద్యాభ్యాసం, యుద్ధాభ్యాసం, యుద్ధ విద్యలు. దావీదు బాల్యము నుండే ప్రభువును ఆనుకునే విద్య. గొల్యాతు ఈ లోక సంబంధమైన ప్రొటెక్షన్. దావీదు కంటికి కనబడని భద్రత కలిగిన వాడు. ఏ మనుష్యుడైనా వీళ్ళిద్దరిని పక్కన పెట్టి చూస్తే గొల్యాతునే కోరుకుంటారు. ఉదాహరణకు పెళ్లి చూపులు అనుకోండి, 6 అడుగుల అందగాడు గొల్యాతు. బాగా జిమ్ముకు వెళ్ళి కండలు పెంచి జ్యూసులు తాగి తెల్లగా ఉండి. అదే గొల్యాతు అయితే దినాలు దినాలు అరణ్యములో ఉండి పాటలు పాడుకుంటా, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకుంటా, పొట్టివాడు, ఎటువంటి అలంకరణ లేనివాడు, వెంటంబడి వీణ పట్టుకొని, శాలువా కప్పుకొని, కర్ర పట్టుకొని. గొల్యాతు అయితే ఎక్కడికి వెళ్ళినా తన ఖడ్గము తీసుకొని బయలుదేరేవాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా తన కర్ర తీసుకొని బయలుదేరేవాడు. ప్రేమైన స్నేహితులారా, పెళ్లి చూపులలో వీళ్ళిద్దరిని నిలబెడితే అమ్మాయి కోరుకునేది గొల్యాతునే. ఎందుకంటే అమ్మాయిలకు కావాల్సింది ఇప్పుడు హైట్, వెయిట్, యుద్ధ విద్యలు, క్రికెట్ ఆడతాడా, సిటీలు ఆడతాడా, మంచి జీతం ఉందా, పలుకుబడి ఉందా, అలాంటి వాడు గొల్యాతు. యెష్షయి ఇంటిలో ఎవ్వరూ కోరుకోలేదు దావీదును. దేవుడు మాత్రమే కోరుకొని అభిషేకం చేశాడు. నేను పై రూపమును చూడను. 17వ అధ్యాయం 13వ వచనంలో సౌలు వెంట యుద్ధములో ఉన్న దావీదు అన్నలు, 3 అన్నలు, ఏలియాబు, అబీనాదాబు, షమ్మా, సౌలు వెంట ఉన్నవా. దావీదు తండ్రి గొర్రెలను కాసుకుంటా బేత్లెహేము ఊరి వెలుపట గొర్రెలను కాసుకుంటా ఉన్నవాడు. యవనస్తులారా వినాలి. ద కంపారిజన్ బిట్వీన్ గోలియాత్ అండ్ షెపర్డ్ దావీద్. ఎవరి వెంట ఉన్నాం మనం? యెష్షయి 3 కుమారులు, వాస్తవానికి 8 మంది కుమారులు. చిట్ట చివరి వాడు దావీదని ఇక్కడుంది. కొన్ని పేపర్లు తిప్పేస్తే 7వ వాడైన దావీదు అని ఉన్నది. యవనస్తులు వీటిని రాసుకోవాలి. ఇక్కడ 8వ వాడైన దావీదు అని ఉన్నది. కొన్ని పేపర్లు తిప్పేస్తే 7వ వాడైన దావీదు అని ఉంది. ఏది కరెక్ట్? ఇక్కడ 8వ వాడు, మరొక చోట 7వ వాడు. టోటల్గా చిట్ట చివరి వాడు దావీదు. మరి ఏది కరెక్టు? ప్రాముఖ్యంగా విద్యార్థులు, యేసుక్రీస్తును నమ్ముకొని సంఘములో తల ఉంచుకొని నేర్చుకుంటున్నారు యవనస్తులారా, ఏది కరెక్టు? సౌలు వెంట ఉన్నారు. ఎందుకు సౌలు వెంట ఉన్నారు? సౌలు రాజు. సౌలు దగ్గర డబ్బులు దండి ఉన్నాయి. సౌలు దగ్గర ఆహారం ఫుల్లుగా ఉంది. సౌలు జీతాలు ఇస్తున్నాడు.
మేము రాజు వెంట ఉన్నామని బేత్లెహేములో చెప్పుకునేవారు. దావీదుని అడిగితే, నువ్వు ఎక్కడున్నావు దావీదు అంటే, నేను తండ్రి గొర్రెలను మేపుచున్నాను. నాయకులారా, దేవుడు మంద అప్పగిచ్చినాడు మనకు ఎంతో నమ్మకంతో. చూసుకుంటాం మురిసిపోవడానికి కాదు, మందను పచ్చిక గల బయలు చోట వాటిని మేపడానికి, మనం మేయడానికి కాదు. దావీదు అన్నలు మేయడానికి వెళ్ళారు సౌలు వెంటబడి. దావీదు మేపడానికి వెళ్ళాడు పచ్చిక గల బయలు చోట, నీటి ఊటల యొద్ద తన మందను మేపేవాడు. తండ్రి గొర్రెలవి, తన గొర్రెలు కాదు. మనకు అప్పగింపబడిన మంద తండ్రిది, మనది కాదు. మనం కాపరులం. దౌర్భాగ్యం ఏంటంటే, మందను పక్కన పెట్టడం, సౌలు వెనకంబడి పోవడం, సంఘం పక్కన పెట్టడం, ఎవరో వెనకంబడి తిరుక్కుంటూ కూర్చోవడం. ఏమైందన్నా సంఘం అంటే పలకరు కానీ, ఎందుకు వచ్చినావన్నా ఇంటికి అంటే, ఇదో వీళ్ళు పిలిచినారు వచ్చినాం. ఏంటికి? కవర్లలో డబ్బులు పెట్టిస్తారనే. అసలు నీ మంద ఏమైపోతుందో చూసుకోపోవడా. మొత్తానికి ఆడుండవు, మంద దగ్గర ఉండావా ఊర్లో ఉండావా అంటే, ఊర్లో ఉండాం, మంద దగ్గర లేం. దావీదు మంద అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఉండేవాడు, మంద దొడ్లో ఉంటే దొడ్లో ఉండేవాడు. తన జీవితం అంతా మంద వెంబడే, తండ్రి గొర్రెల వెంబడే. 17వ అధ్యాయం 17వ వచనంలో యెషయి దావీదును పిలిపించి అని 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఉంది. 17వ అధ్యాయంలో పిలచి, సమూయేలు అడిగితే పిలిపించాడు, ఇప్పుడు పిలిచాడు. ఈ తారతమ్యాలను మనం రాసుకోవాలి. ఇంకా ఎవరు లేరా అంటే, పిలిపించాడు దావీదును. 17వ అధ్యాయంలో పిలచి, అప్పుడు కూడా దావీదు క్షేమం గురి కాదు, యుద్ధములో ఉన్న తన కుమారుల గురించే. నీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు నాన్న, వారికి ఆహారం తీసుకెళ్ళు. దావీదు నువ్వు తిన్నావని అడగలేదు కానీ, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు. ఉదయాన్నే లేచి అనే మాట ఉంది అక్కడ. ఉదయాన్నే లేచి మంద ఒక కాపరికి అప్పగించి, ఇలా రాసుకుందాం, మంద పట్ల బాధ్యత ఎరిగిన వాడు దావీదు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా అంతఃపురానికి వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం. యుద్ధములో ఉన్న అన్నలకు క్యారియర్ తీసుకొని పోవాలా, వెళ్ళడం రావడం. మంద ఏం చేయాలా? మందను గాలి వదిలేసినోడు కాదు దావీదు, బాధ్యతగా మరొక కాపరికి అప్పగించినవాడు. ఉదయమున లేచి, విద్యార్థులలో బాగా లోపించిన విషయం ఏంటంటే, ఉదయాన్నే లేవడం. మేము ఎప్పుడు అడుగుతుంటాం, మా జీవితమే విద్యార్థుల మధ్యలో గడిచిపోతుంది. ఎన్ని గంటలకు లేచినావమ్మా అంటే, 7 గంటలకు లేచినాను సార్. క్యాంటీన్లో టిఫిన్ పెట్టేటప్పుడు లేచినాను సార్. కాలేజీ మొదలయ్యేటప్పుడు లేచినాను సార్. క్యారియర్ తీసుకొని వెళ్ళాడన్న యుద్ధ భూమికి.
గత క్లాసులో చెప్పాము 40 రోజులుగా ఒకటే టాపిక్. గొల్యాతు అంతే, సవాల్, ఒకటే సవాలుగా. నేను ఓడిపోతే ఫిలిస్తీన్లు దాసులైతారు, మీలో ఒకడు వచ్చి నాతో పోట్లాడి నన్ను ఓడిస్తే మేము దాసులమవుతాము, మీలో ఒకడు ఓడిపోతే మేము దాసులమవుతాం, లేదా మీరన్న దాసులుగా అండి. ఒకటే టాపిక్, ఉదయము సాయంత్రము, ఉదయము సాయంత్రము. వీన్ని చంపితే ఏమిస్తాడు రాజు అని దావీదు అడిగితే చాలా చెప్పారు. ఆ సంఘంలోకి యవనస్తులు అడిగినాడు, వీటి కోసం ఆశపడి గొలియాతును చంపినాడేమో అంకుల్ దావీదు అంటే, కాదు 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 కాదు, అడిగాడు వీడిని చంపితే ఏమిస్తాడు రాజు అని. తన కుమార్తె కోసం చంపాడు, ఆస్తి కోసం చంపాడు, తండ్రి ఇంట్లో స్వతంత్రులుగా ఆ ఊరిలో ఉండడానికి చంపాడు, ఏవేవో ఉన్నాయి. కానీ ఒక కారణం చెప్పాడు, దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి వీడంతటి వాడు. సున్నతి లేని వాడు దేవుని సైన్యాన్ని సవాలు చేయడమా? సంఘంలో నోరు తెరిచి ఒక్క పాట పాడనోడు సంఘాన్ని ఏలుకుంటూ కూర్చోడమా? నోరు తెరిచి ఒక్క పాట పాడమంటే పాడవు. నోరు తెరిచి ఆరాధనలో ఒక్క వచనం చదవన్నా అంటే చదవరు. ఒక్కోసారి అనిపిస్తుంది, నిజంగా వీరికి రక్షణ ఉందా లేదా? చస్తే కూడా వీధిలో నిలబడి పత్రికలు ఇయ్యలేరు, చస్తే కూడా వీధిలో నిలబడి యేసుక్రీస్తు రక్షకుడని ఒక్కరికి కూడా చెప్పలేరు. సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని సైన్యం అన్నాడు, ఇశ్రాయేలీయులు అనలేదన్నా. దేవుని సైన్యం అంటే ఇశ్రాయేలీయులు అని అర్థం. పాత నిబంధనలో దేవుని సైన్యం, ద ఆర్మీ ఆఫ్ గాడ్. 40 రోజులు దేవుని సైన్యాన్ని అవహేళన చేయడమా? దేవుని పిల్లలను తక్కువ చేసి మాట్లాడడమా? భూమి మీద దేవునికి మహిమకరముగా జీవిస్తున్న ఈ ప్రజలను సవాలు చేయడమా? నీ వల్ల ఏమైతుంది అని అనడమా? నీ బుద్ధి ఉండలకు చెప్పుకపో అని చెప్పడమా? నీ వల్ల ఏమైతుంది సంఘములో అని చెప్పడమా? నీకు చేతనైతే అని సవాలు చేయడమా? ఈ మాటలన్నీ మాట్లాడేది సున్నతి లేనోళ్ళన్నా, ప్రభు పిల్లలు కాదు. చేతనైతే చూసుకుందామా, నువ్వేంటో నేనేంటో. హృదయము దేనితో నిండి ఉండును, నోరు అదే మాట్లాడును. ఈ మాటలు సున్నతి లేనోళ్ళు మాట్లాడుతుంటారు, అంటే రక్షణ లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. దావీదు అన్నాడు, ఎంతటి వాడు వాడు, వాడు అన్నాడు. ఎంతటి వాడు. కుమార్తె కోసం ఆశపడి యుద్ధం చేయనీకి రాలేదు దావీదు. స్వతంత్రుడుగా ఉండొచ్చని ఆశపడి యుద్ధం చేయనీకి రాలేదు. ఒక పౌరుషం ఏంటంటే దేవుని సైన్యాన్ని ధిక్కరించడానికి. ఎంతటి వాడు. ఆ మాటలు వింటానే వాళ్ళ అన్నదమ్ములు ఎరా తల తిరుగుతుందా, ఏమి యుద్ధ రంగానికి వచ్చినావు నువ్వు? దావీదంటే అస్సలు పడదన్నా వాళ్ళ అన్నలకు, అస్సలు పడదు. అందుకే వాళ్ళ పేర్లు ఈ గ్రంథంతోనే ఆగిపోతాయి. ప్రకటన గ్రంథం దాకా కనపడదు. ప్రకటన గ్రంథం దాకా కనపడేది దావీదు పేరే.
సుదీర్ఘకాలం పాటు వినపడింది దావీదు పేరే. అది కాండంలో మనం ఎరుగుదు 37వ అధ్యాయం 6వ వచనంలో కూడా తండ్రి ఎక్కువగా ప్రేమించుటను వారు చూచినప్పుడు పగ. అన్నలు పగబట్టిరి మాట మనం అండర్లైన్ చేసుకోవాలి బైబిల్లో. వాస్తవానికి లోకంలో పగబట్టే జంతువు ఏంటి? ఒరే చీమ పగబట్టిందిరా అంటారా? ఒరే మన ఇంట్లో ఉండే రామచిలక మన మీద పగబట్టిందిరా అని అంటారా? కాదు, పాము పగబట్టింది అంటారు. పగబట్టేది ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి పగలు? దేవుడు మనలను ఎక్కువగా ప్రేమించి మనలను ఎక్కువగా వాడుకుంటూ ఉంటే పగలన్నా మన మీద. దేవుడు వాడుకుంటూ ఉంటే మనం కరిగిపోతున్నాం, అరిగిపోతున్నాం, అలసిపోతున్నాం, ఖర్చు అయిపోతున్నాం, విశ్రాంతి లేదు, రోగాలు చుట్టుముడుతున్నాయి, ప్రయాణాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి వారి మీద జాలి, దయ, కరుణ చూపించవలసిన సహోదరులు పగబట్టడం, పగ పగ. తండ్రి ఎక్కువగా ప్రేమించుటను వారు చూచినప్పుడు. ఇక్కడ కూడా దావీదును చూచి అన్నలు అసూయ, కోపం. చాలా శ్రేష్టమైన మాట ఈ అధ్యాయంలో ఒకటి ఉందన్న. 17వ అధ్యాయము 32వ వచనంలో 40 రోజుల నుంచి ఫిలిస్తీయులు బిక్కు బిక్కు, ఫిలిస్తీయులు సవాలంటున్నారు, ఇశ్రాయేలీయులు బిక్కు 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 అనుకుంటూ కూర్చున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఇశ్రాయేలీయులు వాడితో యుద్ధము చేస్తే ఓడిపోయి జీవితకాలం బానిసత్వంలో ఉంటామనే ఆలోచనలో ఉన్న ఇశ్రాయేలీయులు, రాజు సైతం, యోనాతాను సైతం, సౌలు సైతం, సౌలు సైన్యం సైతం, సౌలు సైన్యాధిపతి సైతం. దావీదు అంటాడు, ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ సైన్యానికి ధైర్యము చెప్పే ఒక మాట మాట్లాడినాడు అన్న దావీదు. ఈ కాలంలో వారే కావాలి మనకు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, నేను వాడిని చంపేస్తాను. గొలియాతులను చంపేవారు కావాలన్న సంఘంలో, వెంటమ్మడి వేసుకుని తిరిగేటోళ్ళు కాదు. ఓట్లాడలేరు, ప్రార్థన చేయలేరు, బోధించలేరు, పాట వాడలేరు, వెనకమ్మడి తిరుగుతుంటారు. ఊరికి వెనకమ్మడి తిరుగుతుంటారు. సౌండే ఉండదు, ఊరికి వెనకమ్మడి. చంపేవాడు కావాలి. తిమోతి చంపే. తిమోతి చాలా ఉన్నాయి, యవనేచ్ఛలు ఉన్నాయి. తిమోతి యవనస్తుడవు, చంపే చంపే. చంపేవాడు కావాలి, దాసోహం అయ్యేవాడు కాదు. చంపే తిమోతి. యవనేచ్ఛలు ఉన్నాయి, నీ యవనం బట్టి జాగ్రత్త, నీ హోదాలను బట్టి జాగ్రత్త, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి జాగ్రత్త, నీకున్న వరమును బట్టి జాగ్రత్త, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి జాగ్రత్త, జాగ్రత్త 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 తిమోతి. ఎవరిని తునిగా ఎవ్వరూ పాయింట్ అవుట్ చేయకూడదు తిమోతి. నిన్ను చంపేయవనేచ్ఛలండి, పారిపో. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పాపాన్ని చూసి పారిపోయేవాడు హీరో అని చెబుతుంది బైబిల్ గ్రంథం. పాపమునకు దాసోహమయ్యేవాడిని జీరో అంటుంది బైబిల్ గ్రంథం. పారిపో. ఏసేపు పారిపోయినాడు, తిమోతి పారిపోయినాడు, పౌలు పారిపోయినాడు, యేసుక్రీస్తులో ఒక సందర్భంలో కనబడకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు.
పాపమునకు దూరంగా పారిపో, దానికి దాసోహం అవ్వడానికి వీలు. చంపేయాలి. ఎవ్వరు దిగులు పడొద్దన్నా, మీరెవ్వరు దిగులు పడొద్దు, ఎవ్వరు డిస్కరేజ్ కావద్దు. నేను వాడిని చంపేస్తాను. 33వ వచనంలో నీకు బలం లేదన్నారు దావీదు. అవును, ఏ రోజు జిమ్ముకు పోయినోడు కాదు పాపం, ఏ రోజు కడుపు నిండా తిన్నోడు కాదు పాపం, ఏ రోజు తండ్రి ఇంట్లో రాత్రింబగల్లో ఒక రోజంతా ఉన్నోడు కాదు, ఏ రోజు అసలు తల్లి పేరు చెప్పుకోలేని వాడన్నా దావీదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక చోట తల్లి పేరు ఉంది. నీ దాసురాలి కుమారుడను అన్నాడు, కానీ పేరు చెప్పుకోలేదు. దీన స్థితి. వీళ్ళు అంటున్నారు నీకు బలం లేదు, నువ్వు బాలుడవు, చక్కగా 30 ఏళ్ళు కూడా లేవు, నువ్వు వాక్యం చెప్తుంటే ఎనుకుంటా కూర్చోాలన్నా మేము? ఏంది 60 ఏళ్ళలో మాటలు? బాడీ ఇంట్లో ఉన్నావు నువ్వు, మాకు సొంత ఇళ్ళు ఉన్నాయి, నువ్వు వాక్యం చెప్పి ఎనుకుంటా కూర్చోాలన్నా మేము? నీ చదువు తక్కువ, అసలు నువ్వు బయట నుంచి వచ్చినావు, వేరే ఊరు నుంచి వచ్చినావు, నీది ఈ ఊరు కాదు, ఈ సంఘం కాదు, నువ్వు చెప్తంటే ఎనుకుంటా కూర్చోాలన్నా మేము? ఇట్టనే దావీదు కూడా అన్నారన్న, నీకు బలం లేదు, నీకు చేత కాదు, నువ్వు చిన్నపిల్లోనివి, నీకు యుద్ధం అంటే ఏందో తెలియదు, ఎప్పుడన్నా యుద్ధానికి వచ్చినావా పొద్దునూకులు గొర్రెలు కాసుకుంటూ కూర్చోడమే, పొద్దునూకులు పాటలు పాడుకుంటూ కూర్చోడమే, పొద్దునూకులు ధర్మశాస్త్రం చదువుకుంటూ కూర్చోడమే, ఎప్పుడు చూసినా తండ్రి గొర్రెలు అనుకుంటే ఇంట్లో ఉండకుండా, ఎప్పుడు చూసినా ఇంటి బయట కూర్చొని పాటలు పాడుకుంటా, ఆ కొండలలో గుట్టలలో ఆ గడ్డి దగ్గర ఆ వాగు దగ్గర ఉండేటోనివి నువ్వు, నీకేం తెలుసురా? లేదు 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 లేదు, మీకు తెలియదు, మీకు తెలియనివి చాలా ఉన్నాయి, ఇంకా మీకు తెలియనివి చాలా ఉన్నాయి, మీకు తెలిసింది కొంచెమే, మీకు తెలిసింది కొంచెమే, నేను చెప్తా చూడు ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు నేను గొర్రెలు కాసుకుంటుంటే, తండ్రి గొర్రెలు నేను కాస్తుంటే, తండ్రి గొర్రెలు నేను కాస్తుంటే, తండ్రి గొర్రెలను నేను మేపుతూ ఉంటే, తండ్రి గొర్రెలకు నేను నీళ్లు తాపుతా ఉంటే, తండ్రి గొర్రెల దగ్గర నేను పండుకొని ఉంటే, తండ్రి గొర్రెల దగ్గర కూర్చొని నేను ధర్మశాస్త్రం చదువుకుంటా కూర్చుంటే, తండ్రి గొర్రెల దగ్గర కూర్చొని నేను పాటలు పాడుకుంటా కూర్చుంటే, తండ్రి గొర్రెల దగ్గర నా జీవితం వెలబుచ్చుతూ ఉంటే, ఒకరోజు సింహం వచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు కాదన్నా సింహం వచ్చేది, ఇంట్లో కూర్చున్నారు. ఇండ్లు దాటి పొరపాటున కూడా బయటికి రాము, ఇంట్లో కూర్చుంటాం, మహా అయితే ఆ సంఘంలో పోయి కూర్చుంటాం, అంతే. ఇంకా సింహం ఎట కనపడుతుంది నీకు? కనపడుతుందా? అయ్యా నీకు తెలియదు, చాలా ఉన్నాయి, నేను బాలున్నే. అవును, నాకు యుద్ధం తెలియదు, నేను చిన్నవాన్నే, నాకు విద్యాభ్యాసం లేదు. మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ మీకు తెలిసినది కొంచెమే, తెలియదు చాలా ఉంది, చెప్తాను చూడు. సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, దాని గడ్డం పట్టుకున్నా నేను. ఏ గడ్డం అన్నా? కుక్క పిల్ల గడ్డం కాదు, పిల్లి గడ్డం కాదు, కుక్క పిల్ల గడ్డము పిల్లి గడ్డం కాదు, ఎత్తుకొని పోవడానికి వచ్చింది సింహం, పొగడానికి కాదు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, నాయకులే ఏండ్ల తరబడి సీనియర్సే, సంఘం అంటే తమాష అయిపోయిందన్న, ఎత్తుకపోతుందన్న సింహము. విశ్వాసుల నీడ వాక్యం లేదంటే, వాక్యం అనే ఖడ్గం లేదన్న, శుభ్రంగా వచ్చి ఒక్కొక్క గొర్రెని ఎత్తుకొని పోతుంది సింహం. నాయకుడు లేడన్నా, దీనికి కాపలాదారుడు లేడన్నా, మంద దగ్గర పోయి పండుకోన్నా, మందను మేపుకోన్నా, 66 గ్రంథాలు ఆ నలుగురికే చెప్పుకున్నా, 66 గ్రంథాలు ఆ ఉండే సంఘంలో ఉండే ఆ ముసిలోళ్ళకే చెప్పుకున్నా, 66 గ్రంథాలు ఆ వాళ్ళకే తేటగా అర్థమయ్యేటట్టు చెప్పుకున్నా, చీటికి మాటికి చెప్పు, చెప్పిందే చెప్పు, ఎక్కువసేపు కూర్చోబెట్టు, ఎక్కువసేపు వారితో గడుపు.
సింహం వచ్చింది, నోట్లో గొర్రె పిల్లని పెట్టుకుంది. నోట్లో ఉన్న గొర్రె పిల్లని విడిపించాలని ఇలాగ రాసుకుందాం. సింహము నోట్లో చావడానికి సిద్ధముగా ఉన్న తండ్రి గొర్రెలు. సృష్టికర్త చేత నిర్మించబడిన మనము నిత్య నరకానికి గోజాడుతో నాశనము కావడానికి సిద్ధముగా ఉన్న మనము దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి గడ్డమును చీల్చి నోట్లో ఉన్న గొర్రె పిల్లని నేను ఎత్తుకొచ్చుకున్నానయ్యా. రికూప్, రిటైన్, రీకలెక్ట్. నాయకులారా, యవనస్తులారా, జారిపోతుంది ఒక గొర్రె, చనిపోతుంది ఒక గొర్రె. యుద్ధాభ్యాసం లేనివాడే. అయితే ఏముంది దావీదు దగ్గర అంటే, గొర్రెలంటే ప్రాణాలకు తెగించే ధైర్యం ఉందన్న. మనం ఎరుగుదుము కొత్త నిబంధనలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుదును. ప్రాణం తీసేవాడు కాదు దావీదు. కూర్చున్న నుంచి సెటైర్లు, కౌంటర్లు ఇప్పుడు సంఘాలలో. ఈ మధ్య కాలంలో ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 2 దినాల మీటింగ్స్. ఒక సంఘ పెద్ద లేచి ఇంకో సంఘ పెద్దకు కౌంటర్లు ఎచ్చన్నాడు, ఇంకో సంఘ పెద్ద లేచి ఇంకో సంఘ పెద్దకు కౌంటర్లు ఎచ్చాడు. ఒక యవనస్తుడు కూర్చోండి నా పక్కన. వీళ్ళిద్దరు ఏమన్నా వాక్యం చెప్తారంటే, వాక్యం ఎక్కడ సార్, అది మర్చిపోయి కొన్ని ఏళ్ళు అవుతుంది. వీళ్ళిద్దరు ఏదో చెప్తుంటారు. వాక్యం చెప్పడం కన్నా వాక్యంలో కౌంటర్లే ఎక్కువ ఉండిపోయినాయి సార్. ఇలా స్వయంగా నేనే చూశాను ఈ సంక్రాంతి హాలిడేస్. ఇట్టటోళ్ళు సింహాన్ని చంపుతారు, వస్తే ఎలుగుబంటిని చంపుతారు, గొర్రెలను ఎత్తుకొచ్చుకుంటారు పోయి. అయ్యా అయ్యా అయ్యా, నేను చంపాను సింహాన్ని, నేను ఎలుగుబంటిని చంపినానంటే విని ఆశ్చర్యపోయి, ఇవన్నీ మనకెందుకు లేరా, ఈయనకి యుద్ధ వస్త్రాలు తొడగండి. సౌలు తన వస్త్రం తొడిగాడన్నా. నేను ఆ బైబిల్లో రాసి పెట్టుకున్నా, భవిష్యత్తులో రాజవస్త్రాలు తొడగబోయే దావీదుకు ఇప్పుడే తొడిగించాడు. ఒక ఛాయ. భవిష్యత్తులో ఈ యుద్ధ వస్త్రాలు, ఈ రాజవస్త్రాలు, రాజు ధరించుకునే వస్త్రాలు ఇప్పుడే దావీదుకు తొడిగించారు. ఇప్పుడే దావీదు తొడిగించారు. దావీదుకు తొడిగించాను. దావీదు అంటున్నాడు, నాకు అలవాట్లేదన్నా. నీకు తెలియదు బ్రదర్, సంఘంలో ఉంటే ఇట్టుండాలా, యుద్ధం చేయనిపోతే ఇట్టుండాలా. నీకు తెలియదు బ్రదర్, ఇట్లా చెప్తేనే వాళ్ళు వినేది. నీకు తెలియదు బ్రదర్, ఇట్లా కౌంటర్ వేస్తేనే వాళ్ళు గమ్మునుండేది. నీకు తెలియదు బ్రదర్, నీకు తెలియదు, నీకు తెలియదు, నీకు తెలియదు అంటే, నిజంగానే నాకు తెలియదు, ఇవంటే ఏందో నాకు తెలియదు, నాకు వాడుక లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, సున్నతి లేని వాడు వాడు. మనము దేవుని సైన్యం. నాకు తెలిసింది ఒకటే, వాడు సున్నతి లేనివాడు, వాడు దేవుడు లేనివాడు. వాడికి దేవుడు అంటే ఏందో తెలియదు. వాడు ఎప్పుడు సింహాన్ని చంపి ఉండడు. వాడి ప్రజల మీద ప్రేమ లేదు. కావాలంటే చూడండి కొద్దిసేపు ఉన్నాక, దేవుని ప్రజల పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో కావాలంటే నిలబడి చూడండి కొద్దిసేపు ఉంటే. సున్నతి లేనివాడు వాడంతా, సున్నతి లేనివాడు, సున్నతి లేనివాడు. ద మెయిన్ రీజన్, వానికి సున్నతి లేదు, వానికి రక్షణ లేదు, వానికి బాప్తీసం తీసుకున్నాడు కానీ అదంటే ఏందో తెలియదు. వాడు సంఘ పెద్దే కానీ అసలు నాయకత్వం అంటే ఏందో తెలియదు.
వానికి ఏం తెలియదు, వానికి ఏం తెలియదు. వాడు ఫిలిస్తీన్ల సర్దారులలో ఒకరే అయి ఉండొచ్చు, కానీ ఫిలిస్తీన్ల పట్ల వానికి ప్రేమ లేదు, వానికి ప్రేమ లేదు, ప్రేమ లేదు. కొద్దిసేపు ఉండండి, నేను చూపిస్తాను వాని కథ ఏదో. నాకు వాడుక లేదు, నాకు వాడుక లేదు, నాకు వాడుక లేదు, నాకు అలవాట్లేదు. నిర్గమాకాండం 4వ అధ్యాయము 17వ వచనంలో మోషే, నిర్గమాకాండం 4వ అధ్యాయము 17వ వచనంలో మోషే ఒక ఆయుధం పట్టుకొని పోయినాడన్న. ఆ మోషే నిర్గమాకాండం 4వ అధ్యాయము 17వ వచనం 4:17 ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియ, చేతిలో కర్రే, అంతే అంతే. మోసే దగ్గర ఉండేది అంతే. చనిపోయేంత వరకు మోసే దగ్గర ఏ వస్తువు ఉందిరా అంటే కర్రనే, వేరేది లేదు. విద్యాల దేశంలో పట్టుకున్నాడు ఆ కర్ర, గొర్రెలు కాసుకునేటప్పుడు. ఫరో ఎదుట పట్టుకున్నాడు, సముద్రం ఎదుట పట్టుకున్నాడు, బండతో మాట్లాడినప్పుడు, బండను కొట్టినప్పుడు కర్రే, వేరేది లేదు. దావీదు దగ్గర కూడా గొర్రెలు కాసుకోవడానికి ఒక కర్ర ఉన్నాడు. కర్ర దావీదు ఆస్తి అని రాసుకున్నా నేను నా నోట్స్లో. యవనస్తులారా మీరేం రాసుకుంటారో రాసుకుంటే, దావీదుకున్న ఆస్తి అని పెట్టుకొని చేతి కర్ర 40వ వచనంలో ఉన్నాయి. వడిసెల, వీణ, చలికి తట్టుకోవడానికి శాలువా, కాళ్ళకు చెప్పులు. ఇక యుద్ధానికి పోతున్నాడు కదన్నా. ఏలా లోయలో 5 రాళ్ళు. మనం ఎరుగుదము న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, గాడిద దవడ ఎముక, ఇట్ ఈస్ ద వెపన్. గాడిద దవడ ఎముక 1000 మందిని చంపడానికి ఉపయోగించిన ఆయుధం. అసలు ఎవరన్నా అనుకుంటారన్నా ఎముక తీసుకుని 1000 మందిని చంపొచ్చా? మనకు ఎముకలు తినడం మాత్రమే కానీ ఆ ఎముక అంటే ఏందో అర్థం కానలే. గాడిద దవడ ఎముక. చిన్న వస్తువులతో దేవుడు పెద్ద కార్యం చేస్తాడని రాసుకోవాలన్న. వస్తువు చిన్నదే, అసలు ఎవరు అనుకోని ఉంటారు కూడా. రాళ్ళేంది 5 రాళ్ళు, వడిసెలేంది, పిల్లలు క్యాట్బుల్ పట్టుకుని పావురాలను కాకులను కొడుతుంటారు ఇంట్ల దగ్గర. వస్తువు చిన్నదే, టార్గెట్ పెద్దది. టార్గెట్ పెద్దదమ్మా. 10 అడుగులు ఉన్నాడు వాడు. ఎక్కడ పొడుద్దామని శిరస్త్రాణమే. కత్తి తీసుకుని ఎక్కడ పొడసాలవన్నీ, ఇంకా అమ్ములు వేయాలంటే ఎక్కడ పోయి చూసాయి. అసలు వాని కత్తి హైటు లేడు దావీదు. వాని డాలు మోయడానికి ఒక పనివాడు నేరుగా. వస్తువు చిన్నదే కానీ టార్గెట్ పెద్దది. చిన్నవాడే బాలుడు, ఫిలిస్తీన్ల సర్దారులలో ఒక సర్దారు. గాతు వాడు, సున్నతి లేనివాడు, చిన్నప్పటి నుంచి కత్తి ఎట్ట తిప్పాలను నేర్చిన వాడు. మోషే చేతి కర్రనే. టార్గెట్ ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనానుకు నడిపించడం. సంఘము చిన్నదే, టార్గెట్ సంఘములో ఉన్న 10 మందిని అలాగే ఆత్మీయతలో పెంచి పోషించి లోకం విడిచిన తర్వాత, దేవా నీ కొరకు నేను 10 మందిని తీసుకొని వచ్చినాను.
నిష్కల్మషులుగా, నిందారహితులుగా. సంఘంలో ఎంతమంది ఉన్నారన్నట్టు, సంఘంలో 100 మంది ఉన్నారన్న. చాలా పెద్ద సంఘం అని చెప్పి. 100 మంది, 100 మందిలో ఎంతమందికి దేవుడు బాగా తెలుసు అంటే అందరికీ తెలుసనా? దేవుడు అందరికీ తెలుసు. మరి దేవునికి ఎంతమంది తెలుసు? స్వయంగా ఈ జిల్లాలో నేను అడిగిన ప్రశ్న ఒక సేవకుని, ఒక నాయకుడిని. మూడో ప్రశ్నకు సమాధానం ఉంది. దేవుడు మనకు తెలుసు, దాన్ని ఉంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, 5 రొట్టెలు 2 చేపలు పేతుడిలో. మనకు దేవుడు బాగా తెలుసు. మరి దేవునికి ఎంతమంది తెలుసు ఈ 100 మందిలో అంటే లేదు. పోనీ విజ్ఞాపనకి ఎంతమంది వస్తారన్నంటే 4. ఆదివారం 100 మంది, విజ్ఞాపనలో 4. ఈ 4 నీకు సంఘస్థులు అని చెప్పిన. ఈ 4 సంఘస్థులు. ఆదివారం కనపడేటోళ్ళు సంఘస్థులు ఎందుకు అవుతుంది? కానికేనికి వచ్చిన వాళ్ళు ఆదివారం వాళ్ళు. ఆదివారం కనబడే మంద బలం కాదది, ఒక వాపు అంతే. బలం ఏందో తెలుసా? విజ్ఞాపనలో కనబడేది బలం. సౌలు దగ్గర ఉన్న సైన్యమంతా వాపు అన్న. బలం ఏందో తెలుసా? ఇదిగో దావీదొక్కడే. దావీదు ఒక్కడే. దావీదు ఒక్కడే. గొల్యాతు దగ్గర ఉన్న సైన్యమంతా గొల్యాతు మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇశ్రాయేలీయులలో నుండి ఒకడు బయలుదేరి 5 రాళ్ళు ఏరుకున్నవాడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. సింహాన్ని చంపినప్పుడు తోడుగా ఉన్న ఈ దేవుడు, ఎలుగుబంటిని చంపినప్పుడు తోడుగా ఉన్న ఈ దేవుడు, సున్నతి లేని వాడిని చంపేటప్పుడు ఎందుకున్నాడు? నాకు ఇవి చాలు రాజా, నా ఒడిశల నాకు బాగా అలవాటు, నా కర్ర నాకు బాగా అలవాటు. నేనేమైనా కుక్కనా అన్నాడన్నా. గొల్యాతు మాట్లాడిన మాట, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు, కుక్కనా నేనేమన్నా? అవును, దేవుని సైన్యాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కడు, బైబిల్ గ్రంథములో ఇలాగ రాయబడింది, తన వాంతికి తిరిగే ఏకైక జంతువు ప్రపంచంలో కుక్కే. దౌర్భాగ్యం ఏంటంటే మన విశ్వాసులు కూడా ఇళ్లలో కుక్కలు పెంచుకుంటున్నారు. ఇప్పుడు మనం మటన్ తింటే మళ్ళీ దానికి కూడా మటన్ వేస్తాం. మనం బిస్కెట్ తింటే దానికి స్పెషల్ బిస్కెట్లు, మన స్నానం చేస్తే దానికి స్నానం. మనం ఏం తింటే ఎంత ఖర్చు అవుతుందన్నా కుక్కను ఇలాగ పెంచి పోషించడానికి నెల కంటే? ఎట్లా కదన్నా ఒక 1000 రూపాయలు అవుతుంది బ్రదర్ అన్నాడు. 1000 రూపాయలు కుక్క కోసం ఖర్చు పెడుతున్నావా? కుక్కకు పరలోక రాజ్యం లేదు కదన్నా, ఎందుకు 1000 రూపాయలు అంటే ఇంకా మాట్లాడకూడదు నాడు. కుక్కకు పరలోక రాజ్యం ఉందా? కుక్కకు ఆత్మ ఉందా? చిట్ట చివరిగానే చెప్పిన మాట ఏంటంటే తన వాంతికి తిరిగే ఏకైక జంతువు ప్రపంచంలో కుక్కే. పాపాన్ని విడిచిపెట్టి పాపము జోలికి నేను వెళ్ళాలని ప్రమాణం చేసి నాగటి మీద చెయ్యి పెట్టి ఏసే నా పరిహారాన్ని పాట గట్టి గట్టిగా పాడి అవసరమైనప్పుడు తిరిగి లోకం వైపు చూడడం, అవకాశాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పాపము చేసే వారిని సపోర్ట్ చేయడం, ఆలిభాగస్తులు కావడం, తిరిగి పాపములోనికి వెళ్ళడం, కుక్కలమే. గొల్యాతు కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? ఒక్క చేతి కర్రతో లక్షల మంది జనాభాను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినాడన్న మోషే. ఒక్క దవడ ఎముకతో 1000 మందికి చంపాడన్నా. ఒకే ఒక్క రాయన్న, ఒక్క రాయే. ఎందుకు 5 ఏరుకున్నాడంటే 5 మంది అన్నదమ్ములు వాళ్ళు. ఏమన్నా ఉందా? ఒకడు పోతే ఒకడు వస్తాడు. ఎలా లోయలో దేవుడు చేసిన కార్యం లక్షల దేవుని సైన్యమైన ఇశ్రాయేలీలకు రక్షణ. రక్షకుడు ఒకడే.
1000 మంది ఉండరు రక్షకులు, ఒక్కడే దావీదు ఒక్కడే. మీరు ఎవ్వరు దిగుడు పడాల్సిన అవసరం లేదు. ఎవడో ఒక్కడు ఉంటాడన్న సంఘంలో, వాడిని ఎతికి పట్టుకోండి. ఎవడో ఒక్కడే ఉంటాడు చూడు సంఘంలో, 10 మంది 5 మంది ఉండరు. రోషం కలిగిన వాడు ఒక్కడే ఉంటాడు సంఘంలో, వాడిని ఎతికి పట్టుకోండి, సంఘం బాగుపడచ్చు. లేదు మేము 10 మంది ఉన్నామంటే ఉండారు దావీదన్నలు. ఏంటికి? లేదు మా బలగం గొప్పది, సంఘంలో మేము బంధువులమే దగ్గర దగ్గర 8 కుటుంబాలు అన్నవాడి. ఏంటికి ఇంతమంది? ఏంటికి నా ఖర్చు దండగా, ఫ్యాన్లు దండగా, సంఘంలో లైట్లు దండగా, మళ్ళీ భోజనాలు పెడితే భోజనాలు దండగా. ఏంటికి నా? ఒక్కడు చాలన్న. గొల్యాతుకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో నిలబడింది దావీదు ఒక్కడే. లక్షల మంది సైన్యం ఇశ్రాయేలీలు, ఒకే ఒక్కడు గొల్యాతు. లోకానికి దేవుని ప్రజలకు మధ్యలో నిలబడింది దావీదు ఒక్కడే. రోషం కలిగిన వాడు ఒక్కడు చాలన్న. వాడిని ఎతికి పట్టుకొని ఉంటాడు అన్న చోట మూలకుంటాడు. ఎక్కడున్నాడు దావీదు అంటే ఊరి పెట్టున్నాడు, గొర్రెలు కాసుకుంటాడు, పాటలు పాడుకుంటాడు, పాటలు రాసుకుంటాడు, వీణ వాయించుకుంటాడు, ఊరి పెట్టున్నాడు. పిలిపివండి, పిలిపియండి, వాడిని పిలిపియండి. నా పారిపోయినాడేమో, అలిగిపోయినాడేమో, బాధపడుతున్నాడేమో, దుఃఖపడుతున్నాడు, పిలిపియండి. ఒక్కడు చాలన్న. ఒక్క రాయన్న వేసింది, ఒక్కడు చాలు. యేసుక్రీస్తు దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న. చంపాడు గొల్యాతును, ఇశ్రాయేలీయులకు రక్షణ. చనిపోయాడు కలువరి శిలువలో యేసుక్రీస్తు, మనకు రక్షణ. చంపాడు రోషము కలిగి, ఇంతకంటే ఎక్కువ రోషము కలిగి సైతానును ఓడించడానికి కొత్త నిబంధనలో చనిపోయాడు మన రక్షకుడు. మనలను నిలబెట్టాలని, మనలను దేవుని సైన్యంగా నిలబెట్టాలని ఇశ్రాయేలీల కొరకు ముందడుగు వేశాడు దావీదు ధైర్యముగా. ఏ అర్హత, ఏ యోగ్యత లేని నా కొరకు, నీ కొరకు ముందుకొచ్చాడు పరలోకము నుండి అద్వితీయ కుమారుడు. సిలువలో వేలాడదీయబడ్డాడు. మరణమా కేకలేశాడు. ఆయన మరణాన్ని ధ్యానం చేస్తే మన జీవిత కాలం కూడా సరిపోదు. నా దేవా, నా దేవా, మై లార్డ్, తల వంచి ఆత్మను అప్పగించుట ద్వారా, గొల్యాతు తల నరకడం ద్వారా ప్రపంచంలో ఇశ్రాయేలీలకు తల ఎత్తుకునే జీవితాలు వచ్చినాయి. కలువరి శిలువలో యేసుక్రీస్తు తల వంచి ఆత్మను అప్పగించడం ద్వారా మన జీవితాలలో తల ఎత్తుకొని జీవించగలిగే సందర్భాలు వచ్చాయి. ఈ ఉదయకాల వేళ యవనస్తులారా, రోషం కావాలి. ఆస్తులు కాదు, అందం కాదు, ధైర్యం కావాలి. మనం ఎవరో మనకు తెలియాలి, ఆయన ఎవరో మనకు తెలియాలి, మన బలమేమిటో మనకు తెలియాలి. ఇంకా ఆయనను ఆశ్రయించకుండా యెహోవా పేరట అన్నాడు. అంతే, 2 చోట్ల మాత్రమే ఉంది బైబిల్లో ఈ పదం. యెహోవా పేరట, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. యేసు నామము అనే నామము నీ హృదయంలో ఉంటే చాలు. ఇంకా ఎవరైనా అంగీకరించకపోతే ఈ ఉదయకాలం వేళ, దేవా నీవు నాలో ఉంటే చాలు. దావీదులో ఉన్నావు కదా ఆ రోజు. నా హృదయంలోనికి నేను ఆహ్వానించి ఆయనకి ఇష్టలుగా, శ్రేష్ఠులుగా భూమి మీద మనం బతకాలని ప్రభు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓటు సహోదరులు ఫ్రాంక్లిన్ గారు. సార్ వందనాలు సార్, చక్కని వర్తమానం అందించా. వందనాలు సార్. దావీదు గురించి చక్కని మాటలు మనం విన్నాం. ఆఖరిగా మన మధ్యలో ఉన్నటువంటి శివయ్య గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, సూత్రములోనైనా నీ దాసు నిలబెట్టి దావీదు, గొలియాతు అనేక అంశాలుగా ప్రభువా
నాయన వాక్యం అందించాడు. అవును నా తండ్రి, సంఘాలలో రోషము కలిగిన వాడు ఒకడైనా ఉంటాడని, వాని ద్వారాగా సంఘము నడుస్తుందని, ఎక్కడ ఉన్నాడో, ఏ స్థలములో పనిచేస్తూ ఉన్నాడో, రోషము కలిగిన వాడే సంఘాలలో ఉండడము మంచిది. యథార్థమైన మాటలు, యథార్థమైన బ్రతుకు బతకడానికి ఈ లోకములో అశాశ్వతమైనది. ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు మన ప్రాణము ముగించుతుందో మనకు తెలియదు గనక యథార్థమైన బ్రతుకు, యథార్థమైన మాటలు పలికే వారే ఉండాల ప్రభువా. అటువంటి దాసులను సంఘాలలో నిలబెట్టి అయినా మా జీవించడానికి సాయము దయచేయండి నా ప్రభువా. నువ్వు కనికరమ కలిగిన దేవుడవునైనా, కృప కలిగిన దేవుడవునైనా, మహోన్నతుడవైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు నాన్న. సువాయరాజన్నను నిలబెట్టి మీరు వాక్యం అందించినందుకే వందనాలు. నడిపిస్తున్న నీ దాసున్న బట్టి వందనాలు. కొన్ని సంవత్సరాలుగా ప్రభువా మీ పొమ్మగా ఉన్నది నీ కాలం. ఎప్పుడు ఏమైపోతామో మాకు తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో మాకు తెలియదు గనక సమయం ఉండగానే నిన్ను అంగీకరించి నీతో అతుక్కోనుండే భాగ్యమును మాకు దయచేయండి నాయన. జూన్లో అయినా వచ్చిన వారి కుటుంబాలను, వాళ్ళ అవసరతులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. 29వ తారీఖు కమలాపురంలో నైనా నా తండ్రి జరగబోయే ప్రభువా జూను కార్యక్రమంలో మీరు తోడుండి అనేకులు వచ్చి మేలు పొందినట్లుగా నీ కృప చూపించునైనా. వాళ్ళ రాకల పొగల ఎన్ను మీరు తోడుని నడిపించండి నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి ఈ కార్యక్రమం అంతా నడిపించిన నీ దాసుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోమని, దయ చూపించమని, కనకరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. తర్వాత మొట్టమొదట ప్రార్థన చేసిన వారికి, తర్వాత పాట పాడిన వారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి, తర్వాత ప్రత్యేకమైన మనకు దైవ సందేశం, అమూల్యమైనటువంటి దేవుని మాటలు మనకు అందించారు. ప్రత్యేకంగా సహోదరునికి శుభోదయ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఆఖరిగా ప్రార్థన చేసినటువంటి శివయ్య సార్ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇంతవరకు ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన బర్నబాస్ కూడా వందనాలు ప్రత్యేకంగా. ఎందుకంటే నేను చూసుకోలేదు సార్, మన బర్నబాస్ క్షమించాలా, చూసుకోలేదు. కాబట్టి చక్కని మాటలు మనం విన్నాం. ఆ వాక్యానుసారమైన జీవితం కొనసాగిస్తాం. ఇంకా సమయాన్ని బర్నబాస్ గారి మిగతా ఉన్న సమయాన్ని బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వందనాలు సార్. బర్నబాస్ సార్ వందనాలు.